కనుక కాలహరణం చేయకుండా మన బ్రతుకులకు అవసరమైన దేవుని విలువైన సంగతులు వాక్యంలోనికి వెళ్ళి ధ్యానం చేయడానికి సిద్ధపడతాం. ఏ మనిషిని అడిగినా ఖచ్చితంగా ఒక మాట మాత్రం చెబుతుంటారు: భయంకరమైన దినాలలో మనం ఉన్నాం, రోజులు బాగోలేదు అన్నమాట. ఈ దినాలు చెడిపోని కనుక అంచె దినాల్లో మనం ఉన్నాము. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ స్థితిలో మనం ఉన్నాము అని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించిన వారుగానే ఉన్నారు. అందుకే దినదినగండం, ప్రతిరోజు కూడా ఒక గండంగా మారిపోయినటువంటి దినాల్లో మనం ఉన్నాం. అసలు ఎందుకు ఇవన్నీ ఏర్పడుతున్నాయి? వీటన్నిటికీ కారణం ఏంటి? ఇవన్నీ మనకి ఎవరు తెలియపరుస్తారంటే లోకములో ఉన్న మనుషులు కాదు. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూసినప్పుడు దేవుడు కూడా ఒక మాటను తన గ్రంథంలో రాయిస్తూ చెబుతూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి రాయబడుతున్న మాటలు మనం చూసినప్పుడు, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని చూడండి. రాకముందే రాబోతున్న వాటి గురించి చెబుతున్నాడు. దేవుడు ఎంత ముందు జాగ్రత్త వహిస్తూ ఉంటాడో ఈ మాటను బట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అప్పటికి రాలా, వచ్చునని తెలుసుకొనుము అని చెబుతున్నాడు. చూడండి, తిమోతితో దేవుడు చెబుతూ, లేదంటే నేడున్న సంఘముతో ఈ పత్రిక ద్వారా మనకి తెలియపరుస్తూ చెబుతున్నటువంటి మాటలు, రాకముందే చెప్పిన మాటలు ఏంటంటే అంచె దినాలు వస్తాయట. నెక్స్ట్, అంచె దినాలు అంటేనే అర్థం ఏంటండి? చివరి రోజులు. చివరి రోజులు అంటేనే భయంకరమైన దినాలు. అతడు రోజులు లెక్క పెడుతున్నాడు అని చెప్పారనుకోండి, మరణానికి చాలా దగ్గరలో ఉన్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అసలే చివరి రోజులట, మరలేమంటున్నాడు? అపాయకరమైన కాలములు అన్నట్టు మీరు గమనించండి. చివరి రోజులంటే మంచం మీద గడిపే రోజులు అనుకుంటే, అపాయకరమైన కాలం అంటే స్టేజ్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. పరిస్థితి ఎలా ఉంటుంది? ఆల్రెడీ మరణానికి దగ్గరగా ఉన్న కాలం. మళ్ళీ ఆ కాలం కూడా ఎలా ఉంటుంది అంటే అపాయకరమైన కాలం. అంటే కొన్ని సందర్భాలు మనం హాస్పిటల్ బెడ్ల మీద చూస్తుంటాం చూడండి, ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటారు. ఐసీఐలో పెట్టిన ఆ పేషెంట్లు మనం చూసినప్పుడు మామూలుగా హాస్పిటల్కి వెళ్ళడమే భయంకరం, కానీ ఐసీఐలో ఉన్నాడంటే ఇంకా డేంజర్లో ఉన్నాడని అర్థం. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడని అర్థం. ఇక్కడ రోజుల గురించి కూడా దేవుడు చెబుతూ మనుషులకు ఎలాంటి పరిస్థితులు వస్తాయో చెప్తున్నాడు. చూడండి, ఎలాంటివి వస్తాయట? అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి? మనిషికి వచ్చినాయి కాబట్టి వచ్చినాయి అని తెలుసు. ఎందుకు వచ్చినాయి? ఎవడో తెలుసు చెప్పండి. ఎందుకు వచ్చినాయి ఎవడో తెలుసు. కరోనా ఎందుకు వచ్చింది ఎవడో తెలుసు. ఏదో చెప్తుంటారు, చైనా వాడు పుట్టించాడు కాబట్టి వచ్చింది, లేకపోతే ఆడు గబ్బిలాలు తినేసాడు, నెక్స్ట్ ఆడు కనపడిందలా తినేస్తాడు, వాడు అవన్నీ తినేసాడు కాబట్టి వచ్చాయని అనుకుంటున్నారు. ఒకవేళ ఇదే మన ఆన్సర్ అయితే మనుషుల ఆలోచనలు ఎంతవరకు మాత్రమే ఉంటాయి, అంత మించి ఉండవు. ఎందుకంటే మనుషులు కేవలం తన కంటికి కనిపించిన దాన్ని మాత్రమే చూడగలరు. మనిషి కూడా ఎంత జ్ఞానం సంపాదించినా శరీరంలో ఉన్న రోగం ఏంటో తెలుసుకోగలడు, కానీ శరీరంలో ఉన్న మనసు ఏంటి ఎవడికి తెలీదు. ఇంకా చెప్పాలంటే అసలు మనిషికి ఏమీ తెలీదు. మన నోటితో మనమే చెప్తాం కదండి, మా ఆయన మనసు ఏంటో నాకు తెలీదు.
నా భార్య మనసు ఏంటో నాకు తెలీదు, నా పిల్లల మనసు ఏంటో నాకు తెలీదు, నా ఇరుగు పొరుగు వారి మనసు ఏంటో నాకు తెలీదు, వాళ్ళ మనసులు మనకు తెలీదు. మనుషులు ఎలా ఉంటారంటే చెప్పేస్తాం, వాళ్ళ మనసులు ఎలా ఉంటాయండి అని చెప్తాం. ఎవడు ఏమీ చెప్పలేడు. కానీ ఇక్కడ చెబుతున్న మాట చూడండి, ఎందుకో రీజన్ చెబుతున్నాడు. ఇక్కడ రీజన్ చెప్తే ఏమన్నాడంటే, కారణం ఏవేవో లోకం చెప్తుంది. భూకంపం ఎందుకు వచ్చిందంటే కారణం ఏదో చెప్తుంది. ఏం చెప్పారండి? భూమి లోపల ఏవో పలకలు సర్దుకున్నాయట. మరి పుస్తకాలు వాళ్ళు ఏదో చెప్తుంటారు. సునామీ ఎందుకు వచ్చిందంటే ఏమో దానికి కూడా ఏదో చెప్తుంటారు. అగ్ని పర్వతం ఏదో పేలిపోయిందనో, లేదా మరొకటి. తుఫాన్ ఎందుకు వచ్చిందంటే అల్పపీడనం ఏర్పడింది. ఇవే చెప్పేది. మనుషులు కేవలం కొన్ని రీజన్స్ చెప్తుంటారు. దేవుడు ఎలాంటి రీజన్ చెప్తున్నాడు చూడండి. ఏమని చెప్తున్నాడంటే, ఎలాగంటే అని చూడండి, ఎలాగనగా, ఎందుకంటే, ఎందుకు అపాయకరమైన దినాలు వస్తాయో చెబుతున్నాడు. ఎందుకంటే మనుషులు అన్నాడు చూడండి. కరోనా ఎందుకు వచ్చింది? కారణం ఎవరు? మనుషులే. మనుషులు అన్నాడు చూడండి. మనుషులు ఎందుకు భయంకరమైన దినాలు ఏర్పడుతున్నాయి, అంచె దినాలు ఎందుకు వచ్చేస్తున్నాయి, దినదినగండంగా ఎందుకు మారిపోతుందంటే మనుషులు. ఈ మనుషులు ఏమైపోయారు అంటే, మనుషులు ధనవంతులయ్యారు, గుణవంతులయ్యారు అని చెప్పట్లా. స్వార్థ ప్రియులేరట, ధనాపేక్షులట. మనుషులు ఈ క్వాలిఫికేషన్స్ అన్ని మనుషుల్లోకి వస్తే కాలం మారిపోతుంది. ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అక్కడి నుంచి మనం కింద చదువుకుంటూ వస్తే చాలా చెప్తుంటాడండి. ఎలా మారిపోయారు చెప్తుంటాడు. ఎందుకంటే అపాయకరమైన కాలాలు ఎందుకు వస్తున్నాయి అక్కడ చెబుతుంటాడు. అవన్నీ నేను మీతో మాట్లాడదలుచుకోలేదు, కానీ ఎందుకంటే మనకున్న సమయం చాలా తక్కువ. ఆ తక్కువ సమయంలో ఒక విషయం గురించి మనం ఆలోచిద్దాం. 3వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. అనురాగ రహితులట. చాలు. అపాయకరమైన కాలాలు ఎందుకు వచ్చినాయి, అంచె దినాలు ఎందుకు వచ్చినాయి అంటే ఆ దినాలు ఏర్పడడానికి ఒక కారణం చెప్తున్నాడు. ఇవన్నీ కారణాలే. ఆ కారణంలో కారణం ఏంటంటే మనుషులట అనురాగ రహితులు. అనురాగం అంటే తెలుసు కదండి. అనురాగం అంటే తెలుసు కదా. అదేదో రాగం అనుకున్నారు. సరిగమ పదని సారాగాలు కాదు. అనురాగం అంటే ఏంటి? ఒకరి పట్ల ఒకరికుండే ప్రేమానురాగాలు అంటారు. ప్రేమానురాగాలు. అనురాగరహితులట. ప్రపంచములో మనిషికి ఈ అనురాగం అనేది చాలా ఎక్కువ ఉండాలి. అంచె దినాల్లో మనుషులు ఏమైపోతారో చెప్తున్నాడు చూడండి. అనురాగరహితులు అంటే అనురాగము లేనటువంటి వారు. ఈ అనురాగం ఎవరి మీద ఉంటుంది? ఒక భర్తకు భార్య మీద ఉండాలి, ఒక భార్యకు భర్త మీద ఉండాలి, తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండాలి, పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉండాలి. ఖచ్చితంగా మనుషుల మధ్య ఈ ప్రేమానురాగాలు అనేవి ఉండాలి. ఉన్నాయి అంటున్నాడా, ఉండవు అంటున్నాడా? ఏమని చెప్తున్నాడు చూడండి. లేవట. ఏమైపోతున్నాయి? అనురాగ రహితులు అని చూడండి. అనురాగ రహితులు. అసలు ప్రేమానురాగాలు అనేవి లేకుండా పోతాయని చూడండి. పక్కింటోలికి పొరుగింటోలికి కాదు, ప్రతి మనిషిలో కూడా అనురాగరహితులు అంటే కనీసం రక్త సంబంధికుల మధ్య కూడా అనురాగాలు కరువైపోతాయి అని అర్థం. అనురాగాలు కరువైపోతాయి. అన్ని బంధాల గురించి మనం మాట్లాడుకోలేదు, ఎందుకంటే అన్ని వచనాల గురించి, అన్ని పదాల గురించి మనం మాట్లాడుకున్నాం. దాంట్లో ఏం తీసుకున్నాం? ఒక అనురాగం తీసుకున్నాం. అనురాగాల్లో ఒకరి పట్ల, ఎందుకంటే చాలా బంధాలు ఉన్నాయి, ఆ ప్రతి బంధం మధ్య అనురాగం అనేది ఒకటి ఉంటుంది. అన్నిటి గురించి మనం మాట్లాడుకోలేం. ఎలాగో బర్త్డే సందర్భం కాబట్టి తల్లిదండ్రుల మధ్య
పిల్లల మధ్య ఏముండాలి? అనురాగం ఉండాలి. ఎలా మారిపోతున్నారో దేవుడు చక్కగా ఒక విషయం చెబుతుంటాడండి. ఆ విషయం మీరు చూడగలిగితే విలాప వాక్యాల్లో రాయబడుతున్న ఓ సందర్భాన్ని మీరు చూడండి. విలాప వాక్యాల్లో రాయబడుతున్నటువంటి మాట. విలాప వాక్యాలు 4వ అధ్యాయం. విలాప వాక్యాలు 4వ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి మాట మనం చూసినప్పుడు 4వ అధ్యాయము 3వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. నక్కలైనను అన్నాడు చూడండి. ఎవరట? నక్కలైనను అంటున్నాడు. నక్కలు తెలుసు కదండి, తెలుసు మనందరికీ. నక్కను దేనికి సాదృశ్యంగా మనం ఉపయోగిస్తాం? నక్క మహా ఉత్తమమైన జంతువు ఎవడని చెప్తాడా? ఎవడు చెప్పడు. నక్క అనగానే వెంటనే మనం పెట్టే పేర్లు ఉన్నాయి. నక్క, గుంట నక్క, నక్క, జిత్తులు మారిన నక్క, అబ్బా నక్క, ఇంకా టక్కరి నక్క, దొంగ నక్క. అసలు ఎన్ని నక్కలో చూడండి. కొంక నక్కట, పీక్కు తినే నక్క, గోతికాడ నక్క. బా, ఇవన్నీ మంచికి ఉపయోగించే ఎగ్జాంపుల్సా, చెడుకు ఉపయోగించే ఎగ్జాంపుల్సా? అంటే మోసానికి సాదృశ్యంగా ఎవరిని చూపిస్తున్నాం మనం? నక్క. నక్క అంటేనే మోసమట, మోసం అంటేనే నక్క. అందుకే మన చిన్నప్పుడు కథలన్నిటిలోనూ మెయిన్ విలన్ ఎవరంటే నక్కే. నక్క బావ వరుస కూడా కలిపారు. ఈ నక్కను ఎలా తీసుకున్నా మనకి ఎలా చూపిస్తారంటే ఇది ఎప్పుడు మంచిది కాదు, ఎప్పుడు మంచిది కాదు. అందుకే చెప్తారు, కాక ఒక మాంసం మొక్క దొరికిందట, కొమ్మ మీదకి వెళ్ళి వాలిందట తిందామని. ఈలోగా నక్కొచ్చింది. ఏం చెప్పింది? కాకి బావా నీ వాయిస్ సో స్వీట్ బావా, సింగే సాంగ్ బావా అందట. కాకెంటనే మురిసిపోయి, ఎంతకాలం ప్రతి ఎదవ నా గొంతునట్టుకుని తిట్టినవాడే తప్ప పొగున్నోడు ఒక్కడు కూడా లేడు, నన్ను అరవద్దు అన్నారు, కనీసం ఇప్పుడు నాకేమంటుంది? పాట పాడమంటుంది. నా టాలెంట్ ఈరోజు బయటికి తీయాలని చెప్పి వెంటనే ఓ పాట మొదలెట్టిందట. ఏంటా పాట? కావే కావు కావంది, కిందిది ఆవురు అంటూ చూస్తుంది. మొక్క జారిపోయింది, ఇది ఆ మొక్కిచ్చుకుని పారిపోయింది. ప్రతి కథలో చూడండి దీని గురించి మోసమే చూపిస్తారు మనకి. కథలో ఈ నక్కను మోసానికి గుర్తుగా ఉపయోగించారు. అలాంటి మోసకారి నక్క కూడానట ఎలా ఇస్తుందంటే తన పిల్లల పట్ల అనురాగం కలుగుందంటే ప్రతిదాన్ని మోసం చేసేది, పిల్లల్ని మాత్రం మోసం చేయదు. ఖచ్చితంగా పిల్లలకు మాత్రం తన అనురాగాన్ని పంచుతుంది, పాలిస్తుంది. దేవుడు కూడా అంత చక్కగా చెప్తున్నాడు చూడు. నక్కైనా చన్నిచ్చి తన పిల్లలకు పాలిస్తుంది, కానీ నా పిల్లల బాగోతం ఏంటో నేను చెప్తాను. ఏ పిల్లలేలు? మనుషులు. ఈ మనుషులతో పోలిస్తేనట నక్కే బెటర్గా ఉందట, నక్కే బెటర్గా ఉందట. వీళ్ళ గురించి మాట్లాడితే చెప్తాను చూడండి. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణపక్షిలా తయారైంది అన్నట్టు చూడండి. ఉష్ణపక్షట. ఉష్ణపక్షి అంటే నిప్పుకోడి తెలుసు కదండి. నిప్పుకోడి, ఆస్ట్రిచ్. ఈ నిప్పుకోడి గురించి మాట్లాడుతూ నిప్పుకోడిని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు చూడండి. దేవుడు కూడా చక్కగా పాఠాలు నేర్పిస్తుంటాడు. ప్రకృతిలో ఎన్నో పెట్టాడు. ఎందుకంటే మనుషులకు పాఠాలు నేర్పించడానికి చక్కగా జంతువులను చూపించి నేర్పిస్తూ ఉంటాడు. చిన్నపిల్లలకి ఎలాగైతే స్కూల్లో
జంతువులను చూపించి నేర్పిస్తుంటారు. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈక. ఈ పదాలు నేర్పించడానికి ఎలాగైతే వాటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారో, దేవుడు కూడా మన గుణాలు నేర్పించడానికి వీటినే చూపిస్తూ ఉంటాడు. వీటినే చూపించి గుణాలు నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదిగో చూడండి, వీటిని చూడండి. మీరందరూ మోసకారి అనుకుంటున్న ఒక నక్కని చూపిస్తూ, ఈ నక్కే బెటర్, దీనికంటే క్రూరమైనది ఒకటి ఉంది, అదేంటంటే నిప్పుకోడి అన్నాడు. చూడండి, నిప్పుకోడి తెలుసు కదండి మనకి. నిప్పుకోడి గొలియాతులా ఉంటుంది. గొలియాత్ అని ఎందుకన్నాడు? ఇంచుమించుకన్నాడు 9 అడుగుల నుంచి 12 అడుగుల వరకు పెరుగుతుందట. గొలియాత్ గడు ఎన్ని? 6 మూరల జెండా ఆడంతే, 9 అడుగులు అనుకుంటా. 9ఏనా? 6 మూరలు అంటే అంతేనా? 9 అడుగుల అంతే, 9 అడుగులు చిల్లర వస్తాడేమో. 9 అడుగులు గొలియాత్ అంత పెరుగుతుంది. దాని బలం ఎంత అంటే, దాని కాలికి 2 వేళ్లే ఉంటాయి, కానీ ఆ వేళ్ళతో కొడితే సింహం కూడా చచ్చిపోద్దటండి. సరిగా తంతే సింహం కూడా నేల గరిచేస్తుందట. సింహాన్ని చంపగలిగేంత బలం దాని వేళలో ఉంటుంది. మహాబలమైన పక్షి. అలాగే ప్రపంచంలో చిరుతపులి వేగవంతంగా పరిగెడుతుంది. పక్షుల్లో ఇదే వేగవంతంగా పరిగెట్టగలదు. గంటకు సుమారు 75 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుందట. దాని వేగాన్ని ఎవరు అందుకోలేరు. ఒక పక్క దాని బలం ఎంత గొప్పదో చెబుతున్నాడు, రెండో పక్క ఏమంటున్నాడంటే దాని వేగం కూడా చాలా గొప్పది. అలాగే దాని బరువు కూడా ఎక్కువ అండి. ఎంత అంటే 150 కేజీల దగ్గర నుంచి 250 కేజీల వరకు పెరుగుతుందట. అంటే ఎంత ఉంటుందో చూడండి, ఇది పావు టన్ను, పావు టన్నట. అంతుండే పక్షి. కానీ దీనికి పిల్లల గురించి ఏ మాత్రం సంబంధం లేదండి. దీని బతికేంటో చెప్తున్నారు చూడండి. ఎంత బలం ఉంది, ఏం ఉపయోగం? ఎంత వేగం ఉంది, ఏం ఉపయోగం? ఎంత ఎత్తు ఉంది, ఏం ఉపయోగం? ఏం ఉపయోగం దీనివల్ల? ఇది ఎలాంటిదో మాట్లాడుతూ యోబు గ్రంథములో మాట్లాడుతున్న కొన్ని మాటలు చూడండి. 39వ అధ్యాయం 13వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడిస్తుందట. నిప్పుకోడట సంతోషము చేత రెక్కలు నాడిస్తుంది. రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున దానికి ఏమన్నా ప్రేమ ఉందనుకుంటున్నావా అంటున్నాడు. చూడండి, మనం కూడా ప్రేమ ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చేస్తాం? చేతులు చేస్తాం, రారా దగ్గరికి. ఎందుకు? ఎత్తుకోవడానికి, లేదా హగ్ చేసుకోవడానికి. ప్రేమ ఎక్కువైపోతే ఖచ్చితంగా చేతులు ముందుకు చాచేస్తాం సంతోషము చేత. రా, కమాన్. ఆ ప్రేమను వ్యక్తపరచడానికి మనం 2 చేతులు చాచి ఎలాగైతే పిలుస్తామో, మనం 2 చేతులు చాచి ఎలాగైతే ఆడిస్తామో, రమ్మని పిలుస్తామో, ఇది కూడా రెక్కలు జాస్తుందట. అలా రెక్కలు జాచిందని చెప్పి దానికి ప్రేమ ఉందనుకుంటున్నారా మీరు? లేదు సుమి అని చూడండి, దీనికి అసలు ప్రేమే లేదట. రెక్కలు ఉన్నాయి, దాని రెక్కల పొడవు కూడా ఎక్కువే, అన్నీ ఎక్కువే. లేదు సుమి, అది లేదని ఎలా చెబుతున్నాడు చూడండి. లేదని చెబుతూ ఏమంటున్నాడంటే, ఇది గుడ్లట ఎక్కడ పెడుతుంది? నేల మీద పెడుతుంది. మీరు గమనించండి, ఏ పక్షి అయినా గుడ్లు ఎక్కడ పెడుతుంది? ఏ పక్షి అయినా సరే గుడ్లు ఎలా పెడుతుందండి? ముందు గూడు కట్టడం మొదలు అప్పుడు దాకా కొమ్మల మీద బతికేస్తుందండి. అది అప్పటి వరకు అది కొమ్మల మీద బతికేస్తుంది. ఏదో కొమ్మ మీద వాళ్తుంది, ఏదో కొమ్మ మీద బతికేస్తుంది. దానికంటూ గూడు కట్టుకోవాలని ఏ రోజు అనుకోదు. గూడు ఎప్పుడు కట్టడం మొదలు పెడుతుంది తెలుసా? అది ఎప్పుడైతే గుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతుందో వెంటనే గుడ్లు పెట్టడానికి ముందు అది చేసే పని ఏంటంటే గూడు కట్టడం స్టార్ట్ చేస్తుంది. అంటే నా గుడ్లు ఏం చేయాలి? ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అది చిన్న పక్షి దగ్గర నుంచి ఆకాశములో అన్నిటికంటే ఎత్తుగా ఎగిరే పక్షిరాజు వరకు
ప్రతి పక్షి చేసే పని ఏంటంటే ఖచ్చితంగా గుడ్లు పెట్టడానికి గూడు కడుతుంది. ఆ పిల్లలు ఎగిరిపోయేంత వరకు గూడు కావాలి దానికి. అంటే పిల్లల్ని కింద మాత్రం పెట్టదు. ఆ ప్లేసులు కూడా చాలా ఎత్తైన ప్రదేశంలో కడుతుంటాయండి, మనుషులకు అందకుండా. శత్రువులు ఎక్కడ వాటి గుడ్లను పాడు చేస్తారన్న ఉద్దేశంతో ఎత్తైన ప్రదేశాల్లో కడుతూ ఉంటాయి, కొండ సందుల్లో. ఆ విషయాలు కూడా దేవుడు చెప్తుంటాడు, బైబిల్ గ్రంథంలో రెఫరెన్సులు ఉంటూ ఉంటాయి. గువ్వలట కొండ సందుల్లో గూళ్ళు కడతాయట గుడ్లు పెట్టడానికి. పక్షిరాజట ఎత్తైన ప్రదేశంలో గూడు కడుతుందట గుడ్లు పెట్టడానికి. దీని బతుకేంటంటే ఇది ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుందట. అంటే దీనికి పిల్లలంటే ఎంత ప్రేమ చూడండి. ఒక పిచ్చుకున్న ఆలోచన కూడా దీనికి లేదంటే లేదు. పైగా దీని గుడ్డు సైజ్ ఏమైనా చిన్నదా? చాలా పెద్దది. అంత పెద్దదైన గుడ్డు ఏదైనా తొక్కితే ఏమైపోతుందన్న ఆలోచన కూడా లేకుండా ఎక్కడ పెట్టేస్తుందని చెప్తున్నా చూడండి. నేల మీద పెడుతుందట, ధూళిలోనట వాటిని కాచును. కాచునంటే గన్నట్టుగా కాపలా కాస్తుంది అనుకునేరా? ఆ కాచును కాదు, మరే కాచును? నీళ్లు కాచును అంటే ఏం చేస్తారు? వేడి చేయడం. గుడ్లు కూడా కాచునంటే అర్థం ఏంటంటే పొదగడం. ప్రతి కోడి తన గుడ్లను ఏం చేస్తుంది? పొదుగుతుంది. పక్షి పొదుగుతుంది, గుడ్లను వేడి చేయాలి. తన శరీరంలో నుంచి వచ్చే వేడి చేత గుడ్లను ఏం చేస్తుందంటే వేడి చేస్తుంది. దీని బద్ధకం చూడండి. ఇది ఎక్కడ కాస్తుందట? ధూళిలో కాస్తుందంటే దీనికి పూర్తిగా పొదగడం కూడా ఇష్టం ఉండదు. ధూళిలో ఆల్రెడీ ఏముంటుందంటే వేడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ధూళిలో పడేస్తే ఏంటి? సగం పని నాది, సగం పని ధూళిది. సగం పనే చేస్తుంది ఇది. పైగా ఏ జాతులైనా సరే పిల్లల్ని పొదిగేది కేవలం ఆడపక్షే. కానీ నిప్పుకోళ్ళు ఏంటో తెలుసా అండి? కొన్ని రోజులు ఆడపక్షి పొదుగుతుందట, కొన్ని రోజులు మగపక్షి పొదుగుతుందట. అంటే మహిళ ఈ రోజంటే వచ్చినాయి మీకు సమాన హక్కులు కావాలని. కానీ ఇది చూడండి, ఎప్పుడైనా అంటే పిల్లల గంటలో నేనే కనాలా? నీకు కూడా బాధ్యత ఉంది. ఎవరికి అప్పచెప్పింది? పురుష పక్షి కూడా ఏం చేయాలి? నువ్వు కూడా పొదుగు. అన్ని రోజులు నేనేనట్టి, అన్ని రోజులు నేనేనా? నువ్వు కూడా పొదుగని కనీసం మగపక్షికి అప్పచెప్తుందట. తన విచిత్రమైన జీవితం చూడండి. అంటే ప్రేమ, అసలు స్త్రీలకు వాత్సల్యం ఎక్కువ ఉంటుంది కదండి. అందుకే స్త్రీలను దేంతో పోలి? వాత్సల్యము కలిగిన స్త్రీ. వాత్సల్యం కలిగిన స్త్రీగా ఉండవలసిన ఇది ఎలా మారిపోతుంది చూడండి. సగం పని చేయి, సగం పని ధూళి ఎలాగో చేస్తుంది. సగం పని ఏం చేద్దామంటే మనిద్దరం పంచుకుందాం. కొన్ని రోజులు నువ్వు, కొన్ని రోజులు నేను. ఎలాంటి బ్రతుకు కలిగిందో చెప్తున్నాడు చూడండి. ఇంకేమంటున్నాడు? దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చనైనను అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చుననైనను అనుకొనకయే ఉంది. ఇది ఏదైనా వచ్చి తొక్కేస్తుందేమో ఈ గొడ్లని చెప్పి ఏ రోజు అనుకోదట. అది ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. దాని బ్రతుకు గురించి మాట్లాడితే చెప్తుంటే అసలు అనుకోదు, ఇది అనుకోదు. ఇక్కడ మన కోడైన గుడ్లు పెట్టాలంటే ఏం చేస్తుంది తెలుసా అండి? ఓ మెత్తటి ప్రదేశం మీద చూస్తుంది. ఒకవేళ నేల మీద పెట్టాలనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? నేలను జాగ్రత్తగా దూవడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ముందు గట్టిగా ఉన్న నేలను మరలా ఏం చేయాలి? మెత్తగా చేయాలి, మెత్తగా చేయాలి. మామూలుగా పెట్టదు. ఇది మాత్రం అది గుడ్డు పగిలిపోద్దేమో, ఎవరిని వచ్చే తొక్కేస్తారేమో అన్న ఆలోచన కూడా లేకుండా ఉంటుందట. ఇంకేమన్నాడు చూడండి. తన పిల్లలు అసలు తనవు కానట్టుగానే ఉంటుందట. వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైపోతుందేమోని దానికి అసలు చింతే లేదన్నాడు చూడండి. నా పిల్లలు పాడైపోతారేమో, నా పిల్లలు చచ్చిపోతాయేమో, నా పిల్లల్ని ఏదైనా వచ్చి నాశనం చేస్తుందేమో, నా పిల్లల్ని జాగ్రత్తగా కాపలా కాసుకోవాలన్న ఆలోచనే ఉండదట దీనికి.
ఏం ఉపయోగం చెప్పండి? ఇప్పుడు కోడికి ఎంత ఆలోచన ఉంటుందండి? కోడి ఎప్పుడైనా గుడ్లు పొదిగేటప్పుడు చూసారా? కోడి గుడ్లు పొదిగేటప్పుడు మీరు చూస్తే దాని కోడి వెంట్రుకలు ఉంటాయి చూసారా? కోడి ఇలా పెడుతుందండి. ఎప్పుడు కూడా గుడ్డు పెట్టేటప్పుడు పొదిగేటప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎప్పుడు నెక్కబొడుచు ఉంటాయి. ఎందుకు నెక్కబొడుతాయి అనుకుంటున్నారు? నెక్కబడడం ఎందుకు తెలుసా? ఎందుకు ఎలా నడుస్తున్నాడు? పిల్లల్ని కాచేటప్పుడు కూడా పిల్లల్ని వేసుకుని ఎలా తిరుగుతుందంటే వెంట ఆ వెంట్రుకలు పైకి ఇలా నెక్కబడి తిరుగుతుంటుంది. అప్పటి వరకు ఎంతే కనపడే కోడి ఇప్పుడు ఇంత కనపడుతుంది. ఎందుకంటే చూసే శత్రువుని బెదిరించడానికి ఇదేం చేస్తా తెలుసా? మొన్నే జిమ్కి వెళ్ళాను, బాడీ గట్టిగా పెంచాను, జాగ్రత్త, నా పిల్లల జోలికి వస్తే చంపేస్తాను, కావాలంటే చూడు కండ్లు. ఆ ఏకలు పీకేస్తే లోపల కేజీ మాంసం కూడా ఉండదు. దీన్ని బిల్డప్ ఎండుకుంటున్నారు వెంటనే. అసలు మామూలుగా ఉండదండి, అది మామూలుగా ఉండదు అసలు. ఆ పిల్లల్ని కాస్తున్నది సేపు వెంట్రుకలన్నీ నెక్కబొడిచే తిరుగుతుంది. ఎందుకంటే ఇదిగో అసలు మామూలుగా ఉండదు, లోపల చాలా బలం ఉంది. బలము లేని కోడి బలాన్ని బిల్డప్ చేసి శత్రువుని బెదిరిస్తుంది. దీనికి ఏముంది? సింహాన్ని చంపేసేంత బలం ఉంది. దీని బతుకు చూడండి ఎలా ఉందో. దీని బతుకు చూడండి ఎలా ఉంటుందో. సింహాన్ని చంపేసేంత బలం ఉంది దానికి. అసలు బలం లేదు. కోడికి ఏం బలం ఉంటుందండి? ఏం బలం ఉంటుంది? గట్టిగా వచ్చి గెద తంతే బతుకుతుంది అది. కానీ బేసు వాయిస్తో కటింగ్ అవుతుంది. అప్పుడు మామూలుగా ఉన్నప్పుడు కోత వేరేగా ఉంటుంది. పిల్లల్ని చేసిన తర్వాత తిరిగే కోడి వాయిస్ వేరేగా ఉంటుంది చూడండి. ఎందుకు అనుకుంటున్నారు? మామూలుగా ఉండదు. నీకు వాయిస్ కూడా సింహంలో వస్తుంది చూడు. ప్రతి దాన్ని బెదిరించడానికి వాయిస్ మారుస్తుంది. బేసు వాయిస్లో బిల్డప్ కూడా ఈకలన్నింటినీ ఎక్స్ట్రా చేసి చూపిస్తుండేది. నా బలం పెరిగింది, నా వాయిస్ మారింది, నా పిల్లల జోలికి వస్తే చంపేస్తాను. ప్రతి జాతికి, ప్రతి జంతువుకున్న లక్షణం అండి ఇది. ప్రతి జంతువుకున్న లక్షణం. తన పిల్లల జోలికి వస్తే ఏది ఒప్పుకోదు. కుక్క చూడండి, అప్పటి వరకు నార్మల్గా తోక ఊపుతూ తిరుగుతుంది. పిల్లలు పెట్టింది అనుకోండి, ఆ దరిదాపుల్లో మనం వెళ్ళాము, చచ్చేమే. మామూలుగా పిల్లలున్న కోడైనా సరే దగ్గరికి వెళ్ళండి, పీకి పారేస్తుంది అంతే. మొత్తం పీకి అవతల పడేస్తుంది. ఎందుకంటే జాగ్రత్త. అంటే పిల్లలంటే ఎంత ప్రేమ వాటికి చూడండి. ఏముంది వీటిలో? ప్రేమ, అనురాగం. దీనికి ఏం లేదట, వాత్సల్యత లేదటండి. అసలు వాత్సల్యత లేదట. తన పిల్లలు తను కానట్టుగానే కాఠిన్యం చూపిస్తుందట. దీనికిలా మారిపోయారట. ఎవరు? మనుషులు అన్నట్టు చూడండి. నా జనుల కుమారి ఎలా మారిపోయింది తెలుసా? ఎడారిలోని ఉష్ణ పక్షిలా మారిపోయారు వీళ్ళందరూ. వాళ్ళ పిల్లల పట్ల ప్రేమ ఉందనుకుంటున్నారా? నిజంగా మీరు అందరూ ఆలోచించండి. మీ పిల్లల పట్ల మీకు ప్రేమ ఉందా? లేకపోతే ఇలాగే తయారయ్యారా? ఉందని చెప్పకండి. మనందరం ఏ కాలంలో ఉన్నాం? అంత్యకాలంలో ఉన్నాం. అంటే అనురాగరహితుల జాబితాలో ఉన్నామా లేదా? ఉన్నాం. మన పిల్లల పట్ల మనకు ప్రేమ ఉందని మనం అనుకుంటున్నా? నిజంగా మీ పిల్లలు పాడైపోతున్నారన్న ఆలోచన ఏ ఒక్కరికైనా ఉంటుందా? వాళ్ళని కాపాడాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నా పిల్లల్ని ఎటు నుంచి ఏదొచ్చి ఎలా నాశనం చేస్తుందని చెప్పి ఏ రోజైనా సరే జాగ్రత్త తీసుకున్న వాళ్ళు ఉన్నారా? ఎటు నుంచి ఏ ఆపద వచ్చి పడుతుంది, ఎటు నుంచి ఏ వ్యవస్థ వచ్చి పడిపోతుంది నా పిల్లల మీద, ఎటు నుంచి ఏ ప్రమాదం వచ్చి పడిపోతుందని అనుక్షణం కాపలాగాసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటున్నారా? మనకి ఎక్కడ ఖాళీ ఉంది చెప్పండి? ఎక్కడ ఖాళీ ఉంది? మీరు ఆలోచించండి. ఒకవేళ ఉందనుకుంటే టీవీలు చూస్తే మన పిల్లలు పాడైపోతారా? పాడైపోరా? పడవుతారు? పడవరండి? ఈ సంగతి మీకు తెలిసా తెలీదా? తెలుసు. తెలిసిన మీరు ఈ టీవీలు చూస్తే మా పిల్లలు పాడైపోతారు, ఈ టీవీలో భయంకరమైన కార్యక్రమాలు వస్తూ ఉంటాయి కనుక నా పిల్లలు పాడవకుండా ఉండాలంటే నేను ఇది మానేయాలని చెప్పి మానేసిన తల్లిదండ్రులు మనం చూసామండి? లేదు. మనం చూడాలి. కొంతమంది అయితే
పిల్లలకు పాలు కూడా ఇవ్వడం మానేశారట. ఎందుకు? టైం లేదు, బిజీ షెడ్యూల్, టైం లేదు. ఎందుకంటే సీరియల్ చూసే టైంలో అసలు ఎక్కడ ఒక ఆయన టీవీ తెచ్చి నేలకేసి కొట్టేస్తున్నాడు, పెద్ద టీవీ. ఎందుకురా కొట్టేస్తున్నావు అంటే వీడు ఇంటికి వచ్చిన కూడేటట్లేదట. మరి ఏం చేస్తాడు చెప్పండి? అది కడుపు మండిపోయి టీవీ తీసుకొచ్చి నేలకేసి కొట్టేసాడు. మనుషులు ఎలా మారిపోతారు చూడండి, ఎలా మారిపోతున్నారు చూడండి. ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితులు ఈరోజు కాలంలో మనం వింటున్నాము. మనం చూస్తే ఎలాంటి మనుషులు పుట్టేశారండి. పిల్లలకు పాలిస్తే శరీర అవయవాలలో ఉన్న అందం తగ్గిపోతుందని చెప్పి పాలివ్వడం మానేసిన తల్లులు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళ అందం పాడైపోతుందని చివరికి పిల్లల్ని కంటే గర్భము ధరిస్తే, వాళ్ళ గర్భం ఎప్పుడైతే ధరిస్తారో వాళ్ళకున్న అందం పోతుంది. ఎందుకంటే పొట్ట ఏమవుతుంది? ముందుకు వచ్చేస్తుంది. తర్వాత మరలా ఆ పొట్ట మీద ఉన్న మడతలు పోవాలంటే చాలా కష్టం. అప్పటి వరకు అందంగా ఉన్న వాళ్ళ నడుము అందహీనంగా మారిపోతుందని చెప్పి పిల్లల్ని కానేసే తల్లి రోజు ఉన్నారు. అందుకే అద్దె గర్భాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. సరోగసి, అద్దె గర్భాలు కావాలి. పిల్లలకు పాలిస్తే మా శరీర అందాలు పోతాయి. అందుకే మేమివ్వమని చెప్పి మానేసిన వాళ్ళు ఉన్నారు. మానేస్తే ఏం జరుగుతుందనుకున్నారేమో, రొమ్ము క్యాన్సర్లు వచ్చి చస్తారు. జాగ్రత్త. ఈరోజు ఎక్కువ శాతం చూడండి స్త్రీలకు అక్కడ రొమ్ము క్యాన్సర్లు ఎందుకు వచ్చేస్తున్నాయి? పిల్లలకి పాలు ఇవ్వడం ఎవరికి ఇష్టం లేదు. ఒకప్పుడు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాలిచ్చేవారు. మరి ఇప్పుడు ఇంకేమైనా ఉందా? అసలు గట్టిగా 3 నెలలు ఇస్తే మనకు ప్రమాదం అయిపోతుంది. ఇప్పుడు ఆలోచనలు మారిపోతుంది. ఎందుకంటే నా పిల్లలు అనుకోవట్లేదు ఎవరు. పిల్లల మీద ఉన్న ప్రేమ పూర్తిగా పోతుందండి. పూర్తిగా మనకు అడ్డం ఉండకూడదు. మన ఆనందాలకు అడ్డమైపోతున్నారు, మన సంతోషాలకు అడ్డమైపోతుంది. అందుకే తీసుకెళ్ళి నర్సరీలో పడేస్తుంది. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకే. 3 సంవత్సరాలకి. అప్పుడప్పుడు రావాలి, వెంటనే వెళ్ళిపోవాలి. కరోనా టైంలో బాగా ఏడ్చేసింది ఎవరో తెలుసా అండి? పిల్లలున్న తల్లిదండ్రులే. ఎందుకంటే ఆ స్కూల్లో ఎప్పుడు ఎడతారా బాబు అని తోలేసేవారు కదా, మేకలను తోలినట్టు. ఇల్లు హ్యాపీగా ఉండదు. అమ్మయ్య వాళ్ళని పంపేసిన తర్వాత అమ్మయ్య అనుకుంటారండి. స్కూల్ వెళ్ళిపోను, అమ్మయ్య ఎంత హాయిగా ఉంది కొంప. ఎలా మారిపోతున్నారు చూడండి, ఎలా మారిపోతున్నారు చూడండి. అందుకే దేవుడు చెబుతూ మాట్లాడిన మాట చూడండి, ఎలా మారిపోయారో, ఏమైపోతున్నారు. విలాప వాక్యాలు రాయబడుతున్న మాటలు మీరు చూసినప్పుడు విలాప వాక్యాలు 4వ అధ్యాయంలో రాయబడుతున్న మాట. 4వ అధ్యాయము 4వ వచనంలో పిల్లలు ఏమైపోతున్నారు చెప్తున్నారు చూడండి. దప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొను అన్నాడు చూడండి. దప్పికతోనట చిన్నపిల్లల నాలుక ఏమైపోతుంది? అంగిటికి అంటుకుపోతుందట. ఎందుకంటే వాత్సల్యం లేని తల్లిదండ్రులు ఉంటే ఇలాగే మారిపోతుంది. పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడును వారికి పెట్టడు. ఎవరు పెడతారు? ఎవరు పెడతారు చెప్పండి? ఎవరు పెడుతున్నారు? ఒకప్పుడు పిల్లలు తినడానికి పిండి వంటలు చేసి జాగ్రత్తగా దాచిపెట్టేవారు. మరి ఇప్పుడు ఇంకేమైనా ఉందా? అన్నం వండడానికే మనకి టైం సరిపోవట్లేదు. మరి ఏమైపోతుంది నాకేం అర్థం అవ్వట్లేదు. ఒకప్పుడు పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఇల్లు ఒకళ్ళు దుడిసి ముగ్గులు పెట్టి వంటలు చేసి భర్తల్ని పనులకు పంపించి పిల్లలు ఆలనా పాలన చూసుకునేవారు. అయినా కానీ పైగా మిక్సీలు లేవు, గ్యాస్ పొయ్యిలు లేవు. ఏ పొయ్యిలు? పొలాల పొయ్యిలు, పిడకల పొయ్యిలు, మొత్తం పొట్టు పొయ్యిలు. ఈ పొయ్యిలన్నీ పెట్టుకుని పొగ్గొట్ట ముందెట్టుకుని అది ఆరిపోతుంటే మొత్తం ఈ నోట్లో ఉన్న గాలి అంతా దాంట్లో ఊది 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 మొత్తం. అప్పుడు పేసి పేకలు ఏంటనుకుంటున్నారు? అన్నీ మసిపేకలే. అప్పుడు అన్నీ మసిపేకలు మొత్తం. ఆ వంట చేస్తూ ఆ మసి అంతా మొఖాలకు అక్కడ ఇక్కడ రాసేసుకుని అబ్బా
ఎంత అందంగా ఉండేవారండి. మరి ఇప్పుడు అప్పుడు ఎన్ని రుబ్బురోల్లో పప్పేసి రుబ్బాలి, తిరగల్లో వేసి వేసరాలి. మరి ఇప్పుడు మిక్సీ పట్టడానికి, స్విచ్ చేయడానికి కూడా ఓపిక లేదు. స్విచ్ చేయడానికి లేదండి. ఇక తిరగల వేసమంటే ఏమైనా ఉందా? ఆ రాయితో తలబదలు కొట్టేద్దరు. ఏంటి ఈ టైంలో ఇన్ని ఫెసిలిటీస్ వచ్చేసినా ఏం చేయలేకపోతున్నారండి. ఏం చేస్తాం? రైస్ పెడతాను, ఏం తీసుకురావాలట? కర్రీ తీసుకురండి. ఆ రైస్ దేంట్లో పెడతావు? పొయ్యిల పొలాల మీద లేదు, ఎలక్ట్రికల్ కుక్కర్ ఒకటి ఉంటుంది, దాంట్లో బియ్యం ఆడేసి దాంట్లో నీళ్ళేసి స్విచ్ చేస్తే అదే ఉడికిపోయి అదే ఆగిపోతుంది, అంతే. ఏంటి ఇన్ని వచ్చినానా? అవును, లేదు అసలు. అందుకే ఎన్ని కర్రీ పాయింట్లు వచ్చినాయి అండి, ఎన్ని ఫ్రైడ్ రైస్ సెంటర్లు వచ్చినాయి, ఎన్ని స్వీట్ షాపులు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చేసినాయి? ఇన్ని వచ్చినాయి. అలాగే పిల్లలందరికీ జబ్బులు కూడా వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి? ఒకప్పుడు తల్లి పెట్టే వంట, ఇంటి వంట, మరి ఇప్పుడు ఈదిలో వంటలు. ఏమైపోతుందండి? ఎక్కడుంది ప్రేమ? ఎక్కడుంది ప్రేమ? వాత్సల్యాలు పూర్తిగా కరువైపోతుంది. ఎందుకో తెలుసా? ఏ ఒక్కరికి తెలియదు. ఎందుకంటే ఏదో పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే, అబ్బో మా వాడికి లక్షలు ఏం చేస్తున్నారో తెలుసా అండి? దాచేసారు. లక్షలు దాచినా, మీరు కోట్లు దాచినా, వాడిని ఇలాగే వదిలేస్తే రేపొద్దున వాడు తిండి తింటానికి కూడా అర్హత వాడికి ఉండదు. ఏం తింటాడు? చిన్న పిల్లలకు షుగర్లు వచ్చేసినాయట. వాడు ఏం తింటాడు చెప్పండి? వాడు ఏం తింటాడు? ఎందుకు వచ్చేసినాయి అంటే ఎవరికి ఉంది చెప్పండి? బాధ్యత లేని వాళ్ళుగా మారిపోతున్నారు. ఇక కొంతమంది పురుషులైతే జాగ్రత్తగా ఏకేసి 5 రూపాయలు నువ్వు తీసుకో, ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి నాకు మందు అట్టుకురా, మందు నాకు 5 రూపాయలు నీకు. లేకపోతే ఓ మందు సీసా తీసుకురా, 2 లేస్ ప్యాడ్లు అట్టుకురా, ఒక ప్యాకెట్ నాకు, ఓ ప్యాకెట్ నీకు. వీళ్ళెంత గొప్పలు చూడండి. వాడు అక్కడికి వెళ్తున్నాడు, ఆ వాతావరణం వీడిని ప్రభావితం చేస్తుంది. రేపొద్దున వీడు కూడా ఒక తాగుబోతు అయిపోతాడేమో, ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదన్న ఆలోచన ఏ ఒక్కడికైనా ఉంటుందండి? అసలు లేదు. ఇటు పంపిస్తాం, ఓ సిగరెట్ తీసుకురా, ఓ కైన బ్యాడ్ తీసుకురా, ఓ చెత్త తీసుకురా, ఓ చెదారం తీసుకురా. అంటే ఇలాంటి పనికి మాలిన పనులని ఎవరికి? ఆడు వస్తా సిగరెట్ ఏం చేస్తాడో తెలుసా? నోట్లో పెట్టుకుని ఇక్కడ దాకా నువ్వు ఏ కటింగ్ అయితే ఇస్తావు ఆ కటింగ్ ఇచ్చుకుంటే ఇక్కడికే వస్తాడు. నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆడి సీకేసిన ఆ సిగరెట్ నీ చేతిలో పెట్టి పోతాడు. ఇది ఆనందం మనకి. ఎందుకంటే పైగా ఎంత గొప్పగా ఫీల్ అవుతాడు. నువ్వు చేయి. ఇక ఈ ఊళ్ళో పెళ్ళిళ్ళు జరుగుతుంటే చూస్తుంటానండి. పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు పిల్లలందరినీ బయటకు పంపించి వాళ్ళు డప్పులు కొడుతున్నారు, లేదంటే ఏదైనా జాతరలు జరుగుతున్నా మీరు చూడండి, డప్పులు కొడుతున్నప్పుడు పిల్లలు బయటకు వచ్చి ఏం చేయాలి? సిందేయాలి, డాన్సులు వేయాలి. ఆ డాన్సులకి ఎంకరేజ్ అవ్వాలంటే ఎవరు అనుకుంటున్నారు? ఎయ్ అక్కడ దరి వేస్తుంటే వీడు డాన్స్ వేయాలి. ఏవైతే రోజు సమాజం పిల్లలకు నేర్పించకుండా జాగ్రత్త పడిందో ఈరోజు వాటిల్లోకి పిల్లలను తోసేస్తున్నారు. ఎందుకో తెలుసా? మనుషులు ఉష్ణ పక్షుల్లా మారిపోయారు. నా పిల్లలు ఏమైపోతారన్న ఆలోచన ఏ ఒక్కడికి లేదు. అందుకే రండి, మన దగ్గరికి రాకూడదు, మనం డిస్టర్బ్ చేయకూడదు. అందుకే సెల్ ఫోన్ అడి చేతికి ఇచ్చేవరే, నువ్వు దూరంగా వెళ్ళి ఆడుకో, నా దగ్గరికి రాకు. మనకు ఖాళీ లేదు అసలు. వాడు ఏమైపోతున్నా మనకు అనవసరం. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి వచ్చేసారు కాబట్టి దేవుడు అందరినీ పోల్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో వీళ్ళందరూ అనురాగ రహితులు. అనురాగాలు కరుమరుగైపోయినాయి. ఏ ఒక్కరికి అనురాగం లేదు అసలు.
పిల్లల మీదే తల్లిదండ్రులకు లేకపోతే ఇంకెవరి మీద ఉంటుంది చెప్పండి? కన్న ప్రేమట చాలా గొప్పదటండి. ఆ ప్రేమే లేదు అసలు. జంతువులకి, క్రూర జంతువులకు ఉందండి. మన పిల్లలకు భయభక్తులు నేర్పించకపోతే వాటిని చూసైనా మనం జ్ఞానం తెచ్చుకోవాలి. మనం భయభక్తులు నేర్పించకపోతే, ఒకవేళ ఇలాగే మన పిల్లల్ని విడిచిపెట్టేస్తే వాళ్ళు ఎంత భయంకరులుగా మారిపోతారో బైబిల్ గ్రంథంలో కొంతమందిని చూపించి నేను ముగిస్తాను. ఓ సందర్భం మీరు చూసినప్పుడు రాజుల 2వ గ్రంథంలో రాయబడుతున్న సందర్భాన్ని చూడండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే, 2వ అధ్యాయం 23వ వచనంలో రాయబడుతున్న మాటలు చూడండి. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కువ వెళ్ళుచుండగా, అతడు త్రోవను పోవుచుండగా బాలురు వచ్చారట. ఎలీషా అనే ఒక ప్రవక్త అండి. ఎలీషా అనే ఒక ప్రవక్త గారు జాగ్రత్తగా ఆయన మానాన్ని ఆయన వెళ్ళిపోతుండే దారంట కొంతమంది అట బాలురు వచ్చారట. బాలురు వచ్చి, బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యము ఏం చేస్తున్నారు వీళ్ళు? అపహాస్యం చేస్తున్నారట. అపహాస్యం చేస్తున్నారట. ఎవరు? పిల్లలు. నేడి సమాజంలో కేవలం ఇది బాగా ఎక్కువైపోయింది. ఏం చేయడం తెలుసండి? అపహాస్యం. ఎవరిని అనుకుంటున్నారు? ఇంట్లో అమ్మను అపహాస్యం చేస్తారు, నాన్నను అపహాస్యం చేస్తారు, తాత అంటే ఇంకా ఎక్కువ అపహాస్యం, నానమ్మ అంటే ఇంకా ఎక్కువ అపహాస్యం, అమ్మమ్మ అంటే ఇంకా. ఇక వీళ్ళనే ఎంత అపహాస్యం చేస్తే దారిపోయేవాడిని ఇంకెంత అపహాస్యం చేస్తారు చెప్పండి? చేయట్లేదా? ఎందుకు చేయట్లేదా? దీనికి అందరూ కోచింగ్ ఎక్కడ అనుకుంటున్నారు? మన టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ ఏంటట? జబర్దస్తులు, ఇంకా డ్రామా కంపెనీలట, ఇంకేవో ఉన్నాయండి. వీటన్నిటిలో నేర్పించేదేంటి? ఒక మనిషిని ఎలా ఎగతాళి చెయ్యాలి. అపహాస్యం అంటే ఎగతాళి చేయడం. హాస్యం వేరు, అపహాస్యం వేరు. హాస్యం అంటే మనం సంతోషపడేది, మనం సంతోషపెట్టేది. మీ పిల్లలకి ఏదన్నా కావాల్సింది మీరు కొనివ్వండి, వాడు సంతోషపడతారు, దాన్ని హాస్యం అంటారు. మీ పిల్లల్ని మీరు కితకితలు పెట్టండి, వాడు నవ్వుతాడు, దాన్ని హాస్యం అంటారు. అపహాస్యం అంటే ఎగతాళి చేయడం, ఎదుటివాడిని ఎగతాళి చేసి వీడు ఆనందపడ్డం, ఎదుటివాడిని. ఈరోజు సమాజంలో జరిగేది ఇదేదండి. జబర్దస్త్ కార్యక్రమంలో జరిగేదండి తెలుసా? ఏం చేస్తారు? ఎదుటివాడిని ఎగతాళి. ఇది సమాజంలో బాగా అలవాటు అయిపోయింది, బాగా అలవాటు అయిపోయిందండి. ఇంకా చెప్పాలంటే పెద్ద లేదు, చిన్న లేదు, ఇంట్లో వాళ్ళనే గౌరవించిన వీళ్ళు బయటికి వెళ్ళి బయట వాళ్ళని గౌరవిస్తారా? ఒకప్పుడు పెద్దలను చూడగానే చెప్పే మాట ఏంటి తెలుసా? పెద్దల్ని గౌరవించాలి, వాళ్ళు వచ్చినప్పుడు చేతులు గట్టుకుని నిలబడమనేవారు. చేతులు గట్టుకుని ఎంత మర్యాద నేర్పించేవారండి అసలు. పొరపాటున వాడు ఏమన్నా తేడాగా మాట్లాడితే దెప్ప పగిలిపోయేది. మాట్లాడడం కాదు, చొక్కాయికి పైన బటన్స్ పెట్టలేదనుకోండి ఏమైపోయేది? ఈపు బద్దలైపోయేది. మరి ఇప్పుడు అలా చొక్కకి బత్తాలే ఉండవు, అసలు ఏమీ లేదు. అసలు తలకు కొబ్బరి నూనె రాసి జాగ్రత్తగా ఏం చేసేవారు? నున్నగా పాపిడి తీసి, పాపిడి చెరిగిపోయేది కదండి అసలు. మరి ఈరోజు ఏ పిల్లలకైనా పాపిడి ఉందా? అసలు మనమే తీయట్లేదు, గాలికేం తీస్తాం? మర్యాద ఎంత చక్కగా నేర్పించేవారు చూడండి. ఈరోజు మర్యాదలు లేవు. ఈ మధ్యకాలం నేను రోడ్డు అంటే వెళుతున్నప్పుడు 3 కుర్రాళ్ళు బండి మీద వెళ్తున్నారండి. వాళ్ళు వెళ్తూ ఒక ముసలాయన, వాడు వీళ్ళని ఏంటి, ఒక ముసలాయన వెళుతుంటే ఆ ముసలాయనకి అడ్డంగా వచ్చారు. ఆ ట్రాఫిక్ పోలీసులు ఆపారు. వీళ్ళని ఓవర్టేక్ చేసి ఎదరికొచ్చాడు. ఎదరికొచ్చి 3 వేళాకొలం అనుకుంటున్నారు. ట్రాఫిక్ కదిలిపోయింది, సిగ్నల్ ఇచ్చాడు, కదిలిపోయింది. వీళ్ళు వెళ్ళట్లేదు. వెనకాల నీ ముసలాయన ఆర్న కొట్టాడు. ఆర్న కొట్టడంతో వెంటనే సీరియస్గా వెనక్కి తిరిగి, ఎరా షుగరా అని అడుగుతుంది. ఎవరిని? ఆయన తల నెరిసిన ముసలివాడు. ఆ ముసలివాడిని ఎరా షుగరా అంటున్నాడు.
అని ఏమన్నాడు తెలుసా అండి? అందుకేనట ఇది ఆగట్లేదు నీకు అని అడుగుతున్నాడు. ఆగట్లేదా? ఎందుకు ఆరన కొడుతున్నావు? యూరిన్ ఆగట్లేదా నీకు? అచ్చ తెలుగు భాషలో మాట్లాడమాట నిజంగా పెద్ద ఆయన సిగ్గుపడిపోయాడండి. ఎక్కడ? ట్రాఫిక్ జామ్లో. ఎవడు నేర్పించాడు వీడికి? ఎవడు నేర్పించాడు? కొన్ని కార్యక్రమాలు చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకుని సమాజంలో ఉన్న పెద్దవాళ్ళని సైతం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. సిగ్గుతో తలంచేసుకున్నాడు 10 మందిలో. దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? తల నెరిసిన వృద్ధుల్ని ఏం చేయమన్నాడు తెలుసా అండి బైబిల్లో? గౌరవించాలి. బైబిల్ అంటే ఏదో అనుకోకండి. బైబిల్ అంటే ప్రతి మనిషికి పద్ధతి నేర్పుతుంది. బైబిల్ అంటే ప్రతి మనిషికి ఎలా మార్గంలో సరైన మార్గంలో ఎలా నడవాలో నేర్పిస్తుంది. తల్లి పట్ల ఎలా ఉండాలి, తండ్రి పట్ల ఎలా ఉండాలి, భార్య పట్ల ఎలా ఉండాలి, భర్త పట్ల ఎలా ఉండాలి, అత్త పట్ల ఎలా ఉండాలి, మామ పట్ల ఎలా ఉండాలి, బంధాల మధ్య ఎలా ప్రవర్తించాలి, ఎలా బంధాలు నిలబెట్టుకోవాలో, ఎదుటివారి పట్ల ఎలా ప్రవర్తించాలో ప్రతిదాన్ని నేర్పించేదే బైబిల్ అండి. బైబిల్ అందుకే మూర్ఖత్వాన్ని తీసేస్తూ ఉంటుంది, మానవత్వాన్ని దైవత్వాన్ని పెంపొందిస్తూ ఉంటుంది దేవుని వాక్యం అంటే. ఆషామాషిగా అనుకోకండి. అందుకే దీని దగ్గరకు వచ్చిన వాడు సౌమ్యుడిగా మారిపోతూ ఉంటాడు. సౌమ్యుడిగా తను తానే లోబరుచుకుంటూ ఉంటాడు. చిన్నపిల్లలు సైతం లోబడిపోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎందుకో తెలుసా? ఆ సాధుతత్వాన్ని నేర్పించేదే దేవుని వాక్యం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు నేర్పిస్తుందండి, నేర్పిస్తుంది. అలా నేర్చుకోకపోతే ఏం జరుగుతుందో చెప్తుంటాడు. ఇక్కడ జరుగుతున్న సందర్భం చూడండి. అపహాస్యం చేస్తున్నాడు ప్రవక్తని అపహాస్యం. పోనీ ఆయన వయసు వీళ్ళ వయసు ఒకటేనా? కాదు. పోనీ ఆయన స్థాయి వీళ్ళ స్థాయి ఒకటేనా? లేదు. అలాంటి వీళ్ళు అపహాస్యం చేస్తున్నారట. చేసినందుకు ఏం జరుగుతుంది చూడండి. అపహాస్యం చేశారట. అపహాస్యం చేయగా అతడు వెనక్కి తిరిగి వారిని చూచి యెహోవా నామమున వారిని శపించాడట. అప్పుడు 2 వచ్చినాయటండి. ఏ ఎలుగుబంట్లో జాగ్రత్తగా గమనించండి. 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చినాయట. 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఆ 2 ఆడ ఎలుగుబంట్లు ఏం చేసేది తెలుసా? వారిలో 40 ఇద్దరినట చీల్చి అవతల పడేసినట. వీళ్ళు అపహాస్యం చేశారు. అపహాస్యం చేసినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ జరుగుతుంది. ఆ పనిష్మెంట్ ఎవరు వచ్చేస్తున్నారు? 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చేస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నాయి చెప్పండి? ఆడ ఎలుగుబంట్లు ఎందుకు వచ్చినాయి? ఎందుకు ఆడ ఎలుగుబంట్లు వచ్చి వీళ్ళని మాత్రం ఎందుకు చీల్చేసినాయి? వీళ్ళ చేసింది ఎగతాళి మాత్రమే కాదు, వీళ్ళ చేసింది అంతకు మించి. ఎందుకంటే ప్రవక్తనే ఎగతాళి చేసిన వీళ్ళ బతుకులు ఎలా ఉంటాయి మీరు గమనించండి. ఎందుకంటే వీళ్ళ బ్రతుకులను ఎలా వదిలేసిన వాళ్ళ తల్లిదండ్రుల బ్రతుకులు ఇంకెలా ఉంటాయి మీరు గమనించండి. ప్రవక్తనే ఎగతాళి చేస్తున్న వీళ్ళు సామాన్యులు అసలు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారంటే, ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు మనకు చెబుతున్నాడు ఏంటంటే, 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి చీల్చి అవతల పడేసినాయట. ఎందుకు ఆడ ఎలుగుబంట్లు వచ్చి చీల్చేసినాయి అంటే, ఆడ ఎలుగుబంట్ల గురించి దేవుడు చెప్పిన కొన్ని మాటలు ఉంటూ ఉంటే, 2వ సమూయేలు గ్రంథంలో రాయబడుతున్న మాట చూడండి. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో రాయబడుతున్న మాట మీరు చూసినప్పుడు, నీ తండ్రియు అతని పక్షమునున్నవారు మహాబలాజ్యులనియు అడవిలోనట పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్లు వలె రేగిన మనస్సు అన్నాడు చూడండి. రేగిన మనస్సు. ఇప్పుడు వచ్చిన 2 ఆడ ఎలుగుబంట్లు ఏ మనసుతో ఉండాలి? రేగిన మనస్సు. ఎలుగుబంటికి రేగిన మనసు ఎప్పుడు వస్తుంది? పిల్లలు పోయినప్పుడు వస్తుందట. పిల్లలు పోయినప్పుడు ఒక ఆడ ఎలుగుబంటి ఏం వస్తుంది తెలుసా? రేగిన మనసు. దాన్ని కంట్రోల్ చేయలేమండి, అసలు కంట్రోల్ చేయలేం. వచ్చింది చీల్చి అవతల పడేస్తుంది.
ఇక్కడ మాట్లాడి చెప్తుంటే 2 ఆడ ఎలుగుబంట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అడవిలో నుంచి వచ్చినాయి. వచ్చి ఏళ్ళని మాత్రం ఎందుకు చీల్చేసినాయి అంటే వీళ్ళు ఏం చేసి ఉండాలి? వాటి పిల్లలను కూడా వీళ్ళేదో చేసి ఉండాలి. అంటే వీళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు చూడండి. మన పిల్లలు క్రూరులుగా మారిపోతున్నారంటే మీరు గమనించాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, బాలును హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పెరుగుతుందట. వాడు ఫస్ట్ సైకోయిజం ఎక్కడ స్టార్ట్ చేస్తాడో తెలుసా? మనుషుల దగ్గర ప్రవర్తించడు. వాడు సైకోయిజం ఎక్కడ స్టార్ట్ చేస్తాడంటే జంతువుల దగ్గర ప్రారంభిస్తాడంటే. అక్కడ టార్చర్ మొదలు పెడతాడు, అక్కడ మొదలు పెడతాడండి. మనిషి దాకా వచ్చేసరికి ప్రాక్టీస్ ఎక్కడంటే ముందు అక్కడ మొదలు పెడతాడు. కొంతమంది ఉంటారు చూడండి, భయంకరంగా వాటిని అడిగి ఏడిపించేస్తుంటారు. జంతువులను చూసినప్పుడు కోళ్ళను కావచ్చు, లేదంటే పక్షులను కావచ్చు, కుక్కలను కావచ్చు, వీడి ఇష్టం, వాటి ఇష్టానుసారంగా చేస్తుంటారు. వాళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ క్రూరత్వం అంతా వాటి మీద చూపిస్తుంటారు. లేదంటే దొరికిన తొండ్ల మీద కావచ్చు, ఎలాంటి భయంకరమైన ఆశాలు వేస్తారు చూడండి. వాడు అక్కడతో ఆగిపోడు, ఎక్కడ దాకా వస్తాడు నెక్స్ట్. మనం అక్కడ కంట్రోల్ చేయకపోతే రేపొద్దున మనుషులు దాకా వచ్చేస్తాడు. ఈరోజు మనుషుల్లో పైచాచిక తత్వం ఎందుకు పెరిగిపోయింది తెలుసా? ఎక్కడ కంట్రోల్ చేయట్లేదు? పసితనంలో కంట్రోల్ చేయట్లేదు. ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? మన పిల్లలు అలా అయిపోతారేమో అన్న భయం ఎవడికి లేదు. మన పిల్లలు కానట్టుగానే బతికేస్తున్నాం అంతే. ఆవిడెవరు? దిశ పటానియా. ఆవిడ చంపేశారు. వాళ్ళు చంపిన వాళ్ళు ఎంత ఉన్నారో తెలుసా అండి? ఒక్కొక్కడు, అందరూ టీనేజ్లే. అంత క్రూరత్వం వాళ్ళకి ఎలా వచ్చేసింది? ఒక్క రోజులో వచ్చేస్తుందా అంటే రక్తం చూస్తేనే భయపడే వీళ్ళు, చిన్నప్పుడు డాక్టర్ పేరు చెప్తేనే గొక్కెట్టి ఏడ్చే వీళ్ళు, ఇంజక్షన్ చూపిస్తే పారిపోయే వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళిపోతున్నారు? మనిషిని చంపేదాకా వెళ్ళిపోతున్నారంటే వీళ్ళ క్రూరత్వం ఒక్క రోజులో వచ్చేస్తుందా? ఒక్క రోజులో రాదు. ఆ స్థాయికి వెళ్ళిపోయారంటే ఏ స్థాయి నుంచి అవలంబించుంటారు మీరు గమనించండి. ఏ స్థాయి నుంచి వచ్చి ఉండదు చూడండి. ఆ స్థాయికి వచ్చిందంటే ఏ స్థాయి నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. మెల్లమెల్లగా మనుషులు దాకా తీసుకొచ్చేస్తారు. అది రాకముందే, ఆ స్టేజ్కి రాకముందే నువ్వు పసితనములోనే జాగ్రత్తగా వాళ్ళని లైన్ చేయాలి. ఎందుకంటే నీ పిల్లలు ఏమైపోతారన్న బెంగ నీకు ఉండాలి. బాధ్యత ఉంటుందా? ఒకవేళ లేకపోతే నువ్వు ఒక ఉష్ణ పక్షిలా తయారయ్యావన్న సంగతి గుర్తుపెట్టుకో. ఉష్ణ పక్షి కంటే బలం ఉంది కదండి మనకి. ఉష్ణ పక్షి కంటే తెలివి ఉంది కదా మనకి. ఉష్ణ పక్షి కంటే ఆలోచన ఉంది కదా మనకి. ఎక్కడ పెడుతున్నాం మన పిల్లల్ని? ఒకవేళ ఇలాగే ఉంటే ఆ రోజు 42 చీల్చేసిందట. ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసి ఉంటారండి? గొక్క పట్టి ఏడ్చుంటారు, నా పిల్లలు చచ్చారని. వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసా? వాళ్ళ చావు కారణం ఏంటంటే వాళ్ళలో పెరిగిపోయిన క్రూరత్వం. రెండవది, ఆ క్రూరత్వం అలా పెరుగుతున్నప్పుడు కంట్రోల్ చేయకుండా వదిలేసిన వీళ్ళ బాధ్యత లేని తత్వం. ఒక చిన్న పిచ్చుకున్న ఆలోచన కూడా మనిషికి లేకపోతే ఎలా? ఒక చిన్న కోడుకున్న ఆలోచన మనిషికి లేకపోతే ఎలా? మన పిల్లల్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలి మీరు గమనించండి. సమాజంలో భయంకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎటు చూసిన మోసం ఎవరు చేస్తున్నారు? ఎటు చూసిన ద్రోహం ఎవరు చేస్తున్నారు? అందుకే కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ బాలలు సరిగా లేకపోతే రేపటి పౌరులు ఉండరు, కేవలం నేరస్తులు మాత్రమే ఉంటారు. అందుకే ప్రతి ఆలోచన ఎలా ఉండాలంటే, నేనేం చేస్తున్నాను, బాధ్యత చాలా గట్టిగా ఉండాలంటే, చాలా గట్టిగా. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, 2 పిల్లల మీద 4 పెద్ద తలకాయలు ఉంటాయండి. 2 కదండి, 4 తలకాయలు ఉండాలి. మనం పుట్టేసరికి మనం ఒళ్ళో పెట్టుకున్న తల్లి ఉంటుంది, మన ఆలన పాలన చూడండి, మన వాళ్ళ పైన ఎంతమంది ఉంటారో తెలుసా? అమ్మ తరపు 2,
నాన్న తరపు 2, తాతయ్య అమ్మమ్మ, తాతయ్య నానమ్మ, ఈ 4 వాళ్ళకు తోడు మళ్ళీ అమ్మ నాన్న, 6 పెట్టాడు. ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళిద్దరిని లైన్ చేయాలంటే ఎంతమంది ఉండాలి? 6 తలకాయలు ఆలోచిస్తూ ఉండాలి వీడిని లైన్ చేయడానికి. ఈ ఒక్కను లైన్ చేయడానికి 6 తలకాయల పైన పనిచేస్తూ ఉండాలి. 6 తలకాయలు, 6 తలకాయల పైన పెట్టి అప్పుడు నిన్ను ముందు పెట్టాడు. కానీ ఈరోజు ఎవరికి వారే అయిపోతే వీడు బతికేమైపోతుంది. ఈరోజు ఎన్ని తలకాయలు ఉంటున్నాడు? ఆయమ్మ ఒక్కతే ఉంటుంది. అందరూ సైడ్ అయిపోయారు. అందరూ తీసుకెళ్ళి అక్కడ అడేసి మనం వచ్చేయడమే. బాధ మనకి. రేపొద్దున్న నాశనం అయిపోయిన తర్వాత ఏడవడం కాదు, ముందు ఈ 6 తలకాయలు, ఆ 2 తలకాయల గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఈ తలలో మంచి బుద్ధిని మనం ఏర్పరచాలి. వీళ్ళు ఏమైపోతారు? వాత్సల్యత, 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 అనురాగం, అనురాగం, అనురాగం. ఈ అనురాగం ఉండబట్టే ఒకళ్ళు కొడుతూ ఉంటే ఇంకొకరు బుజ్జగిస్తూ ఉంటారు, ఒకళ్ళు బుజ్జగిస్తూ ఉంటే ఇంకొకరు మందలిస్తూ ఉంటారు, ఒకళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు సరైన మార్గం నేర్పిస్తూ ఉంటారు, ఒకళ్ళు తప్పేంటో చెబుతుంటారు, ఆ తప్పు నుంచి ఎలా పక్కకు రావాలో నేర్చుకోమంటారు. ఎన్ని చూపులు ఉంటాయండి వీళ్ళ చుట్టూరు. ఇవన్నీ పక్కకు పోయిన. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు లేవు, చిన్న కుటుంబం అట. చెప్పేటి గొడవలండి. ఎవడు చెప్పాడు? యాదో చిన్న కుటుంబం, చింతలేని కుటుంబమా? దేవుడు ఎందుకు కుటుంబ వ్యవస్థను ఇచ్చాడు? ఎంతమంది ఉండాలి. అందుకేనండి పుట్టుక్కుని పోతారు. ఏదన్నా తేడా వస్తే ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు. ఏదో సినిమా అట, భీమలా నాయక్. ఆ సినిమా రాలేదు, రిలీజ్ కాకముందట వాళ్ళ నాన్న వెళ్ళి డబ్బులు అడిగాడట, 300 కావాలని. లేవన్నాడట. ఈడేం చేశాడు తెలుసండి? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడట. పోనీ సినిమా వచ్చిందా? రాలేదు. పోనీ ఈ రోజు ఏమన్నవాడు రేపు పొద్దున్న ఎవడా? పోనీ దరిద్రమే అనుకుందాం. అయినా కానీ పోనీ రేపు పొద్దున్న మళ్ళీ అడిగితే ఏం చేయొచ్చు? ఇవ్వచ్చు కదా. అంటే అది పోనీ అది చూడకపోతే చచ్చిపోతావా? 2 రోజులు అయితే ఎక్కడికి వస్తుంది? టీవీలోకి వస్తుంది కదా. పోనీ 2 రోజులు కాదు, కనీసం ఒక 1/2 పూట ఆగితే నెట్లోకి వస్తుందట ఫ్రీగా చూడడానికి. ఎవడో ఒకటి చేస్తాడు కదా, పనికిమాలిన ఎవడో ఒకటి ఉంటాడు కదా. మంచిదంటే అందించడానికి ఎవడు ఉండడు, కానీ ఇలాంటి పనికిమాలిన అందించడానికి ఎవరు ఉండరండి. ఎవడో ఫ్రీగా వచ్చి ఏం చేస్తాడు? నీకు ఇస్తాడు కదా. పోనీ అప్పుడని చూసి చావచ్చు కదా. కానీ అది ఇవ్వనన్నందుకు వెళ్ళిపోయి చచ్చిపోయేటండి. అంటే దానికోసమా ప్రతి చిన్నదానికి ఎందుకు చచ్చిపోతున్నారో తెలుసా? వీళ్ళకి మార్గం చూపించేవాళ్ళు లేరు. రెండవది, అసలు బాధ అంటే ఏంటి వీళ్ళకి తెలియదు. దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా అండి? మీ పిల్లలకు బెత్తం వాడండి అన్నాడు. కష్టం తెలియకపోతే వాళ్ళు అసలు మనుషులుగానే మారరు. ఖచ్చితంగా కష్టం తెలియాలని, కష్టం తెలియాలి. కష్టం తెలియకపోతే ఖచ్చితంగా బతుకులలాగే ఉంటాయి. మనమేమో వాళ్ళ కష్టాలు తెలియకూడదు, కన్నీళ్ళు తెలియకూడదు. అందుకంటాడు, ఎవడైతే దెబ్బలు కొట్టడో వాడు తన పిల్లలకు విరోధి. అందుకే మీ పిల్లలను కొడుతుంటే మీరు మీ పిల్లలకు మిత్రుడు. కానీ మంచి చేసేవాడు ఒకవేళ మీ పిల్లల్ని దెబ్బలు కొట్టకపోతే మీ పిల్లలకు మీరే శత్రువులు. మీకు ప్రేమ ఉంటే కొడతారు. అందుకంటాడు, ప్రేమ ఉన్నవాడు ఖచ్చితంగా గర్దిస్తాడు, ప్రేమ ఉన్నవాడు శిక్షిస్తాడు, ప్రేమ ఉన్నవాడు సరిచేస్తాడు, ప్రేమ లేనివాడు ఎలా పడితే అలా వదిలేస్తాడు. ఏమైపోతారు? ఒక కోడే తన రెక్కలు చాచి తన పిల్లల్ని ఏం చేస్తుంది తెలుసా? రండి 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 రండి. ఎక్కడికి రండి? నా రెక్కల నీడకు రండి. మరి మనుషులు పొండి 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 పొండి, దగ్గరికి రాకండి, పొండి పొండి, అటు పొండి ఇటు పొండి, అటు పొండి ఇటు పొండి, నా బుర్ర తినకండి, నాతో ఉండకండి, దూరంగా పొండి, దూరంగా పొండి, దూరంగా పొండి. ఒక కోడిని చూసినప్పుడు కూడా జ్ఞానం రావట్లేదట. అందుకే
మన బతుకులు ఎలా ఉన్నాయి మీరు గమనించండి. నిజంగా మీరు అనురాగాన్ని మిస్ అయిపోతే, మరలా చెప్తున్నాను, అనురాగరహితుల వల్ల ఏమొచ్చిందన్నాడు? అంచె దినములు. నెక్స్ట్, అపాయకరమైన కాలములు. కుటుంబాలే కాదు, లోకమే నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీ పిల్లల పట్ల మీకు జాగ్రత్త లేకపోతే, మీ పిల్లల పట్ల మీకు అనురాగం లేకపోతే, నాశనానికి వీళ్ళే పునాదులుగా మారిపోతారు. జాగ్రత్త. అందుకంటున్నాడు, ఒక అనురాగం దేన్ని కంట్రోల్ చేస్తుందంటే చివరికి అంచె దినాన్ని కూడా ఆపగలిగేంత శక్తి దేనికుంది? అనురాగానికి ఉంది. పెంపొందించుకోండి. సమయం వాటికి ఇటుకి కాదు, పనికి మాలిన్యాన్ని వచ్చేసింది. ఏంటి? ఫేస్బుక్, వాట్సాప్, చెత్త చెదారం, వీటిలోనే కాలక్షేపం, వీటిల్లోనే. ఇంక ఇవన్నీ ఉంటే పిల్లల మీద ఎక్కడ ప్రేమ ఉండదు చెప్పండి? ఒకప్పుడు పిల్లలే ఎన్ని వార్తలండి. ఒక ఆవిడ ఫేస్బుక్ చూసుకుంటూ పిల్లోడిని ఎత్తుకుంది. ఎలా తెలుసా? కాలు పట్టుకుందండి. కాలు ఏదో కోళ్ళని చూసారా? కోళ్ళని సైకిల్ కట్టుకున్నట్టుకెళ్తుంటాడు అమ్ముకునేవాడు, తిరగేసి కడతాడండి. తిరగేసి పట్టుకుంది. ఎలా ఎత్తుకుందో కూడా తెలీదు, వెళ్ళిపోతుంది అంతే. చెయ్యనుకుంది ఆవిడ, కాలులో పట్టుకుని ఇడిచిపోతుంది అంతే. ఒక ఆవిడ షాపింగ్కి వెళ్తూ పిల్లవాడు కార్లు వేసేసి అద్దాలు వేసేసి వెళ్ళిపోద్దట. ఎందుకంటే మరి అక్కడ డిస్టర్బ్ చేస్తాడు కదా. మరి వచ్చేసరికి ఏమైపోయాడు తెలుసా అండి? ఊపిరాడక చచ్చిపోయాడు. ఊపిరాడక. వీళ్ళ ఆనందాలు ఆపుకోలేకపోతున్నారు, వీళ్ళ సంతోషాలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ప్రతి దాని గురించి, ఎందుకంటే కనీసం వీళ్ళ పిల్లలన్న సంగతే మర్చిపోతున్నారు. అందుకే అనురాగరహితులు అయిపోతున్నారు. తమ పిల్లలు తమకు కానట్టుగానే మారిపోతున్నారు. ఒకవేళ ఇలాగే మీరు ఉంటే జాగ్రత్త సుమా, మీకు కూడా అపాయకరమైన కాలాలు వచ్చేస్తాయి. భయంగా బతకవలసిన దినాలు ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలే తప్పు చేసి పరిగెట్టకుండా వచ్చి మీ ఇంట్లో దూరితే ఆ రోజు ఇంటిల్లపాది భయపడుతూ బతకాలి. భయంకరమైన గండం మీ నెత్తి మీదకి వచ్చేసినట్టే. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు చిన్న పొరపాటు చేస్తే, వాళ్ళ మీద చూపించాల్సిన ప్రేమ చూపించాల్సిన శ్రద్ధ చూపించకపోతే, ఈ లోకానికే కాదు మీ కుటుంబానికి కూడా భయంకరమైన ప్రమాదం ఉంది. మీ కుటుంబానికే కాదు ఈ ప్రపంచానికే భయంకరమైన ప్రమాదం ఉంది. కనుక దేవుని పిల్లలుగా దేవుడు చెబుతున్న ఈ మాటలను బట్టి మిమ్మల్ని మీరు హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటూ, మీ పిల్లల పట్ల బాధ్యత కలిగి అనురాగాన్ని విడిచిపెట్టకుండా అనురాగం కలిగి బతకాలను కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ ప్రేమ చొప్పున